ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రాశి వారిని ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది। ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 వస్తుంది। అలాగే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహితురాలిగా కానీ, సన్నిహితురాలిగా కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలిగా కానీ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే తనకు ఒక సహాయం కావాలి, ఆ సహాయం నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, లేదా మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన। అంటే వారితో మీకు కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది। అటువంటి అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ కుంభరాశి వారు ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। మీరు ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే దాని నుండి మీకు కాస్త ఉపశమనం దొరికినప్పటికీ పని ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి। పై అధికారుల నుండి మీరు ఒక మాట పడాల్సిన పరిస్థితులు కూడా మీకు రావచ్చు। ఉద్యోగ జీవితంలో కొన్ని మెళకువలు కూడా మీరు నేర్చుకోబోతున్నారు। అలాగే వ్యాపారస్తులకి కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితంలో ఇదివరకు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు ఖచ్చితంగా వస్తాయి। ఆత్మవిశ్వాసం కూడా మీకు పెరుగుతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి। నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది। ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది। అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం। అలాగే ఎవరైనా సరే ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా గుడ్డిగా పాటించకుండా మీరు అనుభవజ్ఞులతో చర్చించి, శ్రేయోభిలాషులతో చర్చించి, ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మీకు ఉత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది। నిత్యం శివారాధన ఖచ్చితంగా చేసుకోండి। శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి। అలాగే శని భగవాను కూడా ఆరాధించాలి। ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించి మాటలు మాట్లాడకండి। ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి। శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి। అలాగే నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి। మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।